హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ముందు రోజు ఎంత ఖర్చు పెట్టానో అలాగే మళ్ళీ రోజు నాకు లాభం ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇంట్లో వర్క్ కూడా ఉంటుందండి, అది కూడా చెప్తున్నా, మళ్ళీ మీరు ఏమనుకోకండి. ఇక నైట్ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. పల్లీలు, పుట్నాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. అలాగే వీలుంటే మిర్చి ఒలిచి వేపెట్టుకుంటా, లేదంటే మార్నింగ్ వేపుతాను. మధ్యాహ్నం అయితే అన్నం మిగిలింది. మార్నింగ్ ఊరి నుంచి వచ్చాము కదా, ఊరి నుంచి రాగానే అన్నం వండేసాను. ఆ అన్నం మధ్యాహ్నం కొంచెం ఉన్నది కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం అన్నం వండేసరికి మిగిలింది. ఇప్పుడు చపాతీ చేయమంటే మళ్ళీ అన్నం అలాగే ఉండిపోద్దని చెప్పేసి ఆలు ఫ్రై, పిల్లల కోసం అయితే ఆలు ఫ్రై, మా వారికి అయితే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేస్తున్నా. చూసారా? అయితే ఇంకోటి ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎప్పుడైనా సరే చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ మనం ఏం చేస్తాము, ఫైనాన్స్ దగ్గర, లేకుంటే డైలీ ఫైనాన్స్, వారం ఫైనాన్స్, ఇలాంటి వాళ్ళ దగ్గర తొందరగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డైలీ కడతానే ఉండాలి, కాకపోతే ఇంట్రెస్ట్ రూపం కూడా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా నేనేం చేస్తా అంటే, ఏదైనా చిన్న ఆర్నమెంట్ అనేది కుదోబెట్టేసి నాకేదైతే వస్తుందో లాభం అది నేను డైలీ అక్కడ పే చేస్తాను అనమాట. ఈ వీడియో చివరిలో మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ ఆలు ఫ్రై చేశాను పిల్లల కోసం. నేను ఇంతకుముందు చెప్పినట్టే పావు కిలోలో సగం భాగం మినపగుండు నానబెట్టి కిలో మైదాకి కలిపేస్తాను అనమాట. ఒక 2 లేదా 3 అవర్స్ నానితే మినపగుండు సరిపోతుందండి. అలా నానిన తర్వాత ఇలా 1 కిలో మైదా కంప్లీట్గా అర్ధపావు మినపగుండుకి 1 కిలో మైదా ఖచ్చితంగా పోసేసి ఇలా మొత్తం పిండి కలిసేలాగా ఇలా కలిపేస్తాను. గమనించారా? ఇలా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేస్తాను. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసామనుకోండి పిండి చాలా లూజ్ అయిపోతుంది. అప్పుడు మనకి మార్నింగ్కి ఇంకా ఎక్కువ చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఇట్లున్నదంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకోవడం వలన తక్కువ పడితే వేసుకోవచ్చు, లేదంటే ఆడికి స్కిప్ చేయొచ్చు అనమాట. ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత, ఎందుకంటే మినప్పిండి కదా, మినప్పిండి మొత్తం మైదాలో కలిసిపోవాలి. అలాగే మనం కిరాణా షాప్లో అడిగేటప్పుడు కూడా షాలిమార్ మైదా తీసుకుంటేనే బాగా వస్తుందండి షాపుల్లో లాగా. లేదు మనం నార్మల్ మైదా యూజ్ చేసినాం అనుకోండి, మనం ఎంత ట్రై చేసినా సరే బోండా మంచిగా రావు. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, షాప్ వాళ్ళు ఏదో కలుపుతున్నారు, లేకపోతే మనకు చేయడం రాదేమో, ఇలా 2 విధాలుగా ఆలోచిస్తాము. అట్లా కాకుండా షాలిమార్ అని మైదా దొరికితే అది తీసుకొని మనం ట్రై చేసినాం అనుకోండి, అచ్చం మనకి షాప్లో ఎట్లా దొరుకుతుంది అట్లే అనిపిస్తుంది. పిండి అయితే ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వాటర్ తక్కువైనా పర్వాలేదు, మార్నింగ్ కలిపేసుకోవచ్చు. ఎక్కువైందనుకోండి ఇంకా మనం విడి తీయలేము. ఒకవేళ కావాలంటే దాంట్లో కొంచెం బియ్యం పిండి కానీ, లేదా మైదా కానీ, గోధుమ పిండి కానీ కొంచెం కలిపి వేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నైట్ ఇలా కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట. నేనేమనుకున్నా నైటే క్లీన్ చేద్దాం కిచెన్ దగ్గర అనుకున్నా, అయితే టైం సరిపోలేదు, నిద్రపోయినాను. ఈరోజే కదా ఊరి నుంచి వచ్చానని చెప్పేసి నైట్ ఎర్లీగా పడుకున్నాం. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇట్లుందనమాట. ఇవన్నీ పక్కకు పెట్టేసి పిండి కలిపేసుకుంటున్నా. పిండి కలపడంలో ఫస్ట్ అయితే నేను రైస్ కడిగి పెట్టేశాను. మళ్ళీ ఏంటంటే ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. 2 స్టవ్లు వేస్ట్ అవ్వకుండా 2 రన్ అవుతున్నాయి కదా, అందుకనేసి ఇప్పుడు నేనేం చేస్తున్నా, పిండిలు 2 కలిపి పెట్టేస్తాను. ఏం పిండి? దోశ పిండి, అలాగే బోండా. ఈ 2 కలిపి పెట్టేసుకొని నేను స్నానానికి వెళ్ళొచ్చే లోపల మనకు పిండి మంచిగా పులుస్తుంది అనమాట. నేను ఎక్కువ ఏం వేయనండి, చాలా తక్కువ వేస్తా సోడా. కాకపోతే ఈరోజు ఎందుకో మరి మైదా సరిగ్గా పులవలేదు, లేకపోతే పైకి ఇలా పొంగేది. అంటే ఎలా వచ్చినా సరే నేను చెప్పాలి అనుకొని చెప్పేస్తున్నా అండి. పర్ఫెక్ట్గా వస్తేనే నేను ఇలా వచ్చింది అని అందరికీ, అలా చేసినట్టయితే వీడియో బాగా గ్రో అవుతుంది. అది కాదు, ఎలా ఉంటే అలా చెప్పడం అనేది ఒక్కొక్కరికి అర్థమవుతుంది. ఒక్కొక్కరు కావాలని చెప్తున్నా అనుకుంటారు, అట్లేం లేదు. ఇక్కడైతే వాటర్ చెయ్యి తడి చేసుకుంటూ ఇలా కలిపి పెట్టేసుకోవాలి. చూసారా? సాల్ట్ వేసినా, కొంచెం సోడా వేసా. ఇలా మొత్తం నాకు ఇక్కడ వాటర్ నైట్ ఇంకొంచెం వేయాల్సిందేమో, నేను తక్కువ వేసినట్టున్నా. ఈ వాటర్ మొత్తం ఇంకొంచెం ఎక్కువ గ్లాస్తోనో కప్తోనో ఒకేసారి పోయకుండా మనం ఇలా చేయిని తడి చేస్తూ కొంచెం వాటర్ తీసుకుంటూ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి. మైదా కదా, మళ్ళీ ఏంటంటే ఎక్కువ వాటర్ పడిన ప్రాబ్లమే, తక్కువైనా సరే బోండా గట్టిగా వస్తుంది. వాటర్ తక్కువ పోసి పిండి గట్టిగా ఉందనుకోండి, మైదా గట్టిగా వచ్చేస్తుంది. ఇది ఇంతసేపు కలపాల్సిన అవసరం లేకుండే, ఏంటంటే సరిగ్గా పులవలేదు. అందుకోసం ఉప్పు, సోడా వేసి ఒకసారి ఇలా మంచిగా కలిపేసినామనుకోండి, మనకి ఇలా పర్ఫెక్ట్గా బోండా వేయడానికి ఈజీ అయిపోద్ది అనమాట. ఇలా మొత్తం ఒకసారి కలిపి ఒక 5 లేదా 10 నిమిషాలు అలా రెస్ట్ ఇవ్వాలి. ఇలా వేస్తే మనకి బోండా ఈజీగా పడిపోవాలి.
ఇంకోటి ఏంటంటే ఇలా 2 ఫింగర్స్కి కొంచెం ఎక్కువ తడిలో పెట్టేసామనుకోండి చెయ్యి, ఇదో 10 నిమిషాలు నానిన తర్వాత ఇలా కొంచెమైనా పొంగుతుందండి. చూసారా? అంటే ఫస్ట్ మీద ఇప్పటికి బెటర్ అనిపిస్తుంది. ఒకవేళ పొంగకపోయినా కొంచెం వాటర్, సోడా, సాల్ట్ వేసి కలిపి పెట్టేసి 5 లేదా 10 నిమిషాలు అలా రెస్ట్ చేసిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం కలిపి ఇంకా మనం ఈజీగా బోండా వేసేసుకోవచ్చు. బోండా వేసేటప్పుడు తడి చేయి పట్టుకొని ఇలా బోండా వేసినామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇది చూసారా? ఇక్కడ మనం ఆయిల్ ఆయిల్ ఎలాగో హీట్ అయిపోయింది, ఇంకా టైం పడుతుంది కదా, అందుకనేసి ఒక స్టవ్ మీద రైస్ పెట్టేశాను. మా వారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలంట, సరే అని చెప్పేసి ఇక రైస్ అయితే అయిపోతుంది. ఒకవైపు బోండా అయితే వేసేస్తున్నా. ఫస్ట్ వాయి కదా, అంత సరిగ్గా రాలేదని నా ఉద్దేశం. ఇలా చూసారా? ఇంక ఈ పక్కకు తీసేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వాయ లేదంటే ఇంకో నెక్స్ట్ వాయ వేసినప్పుడు వాటితో పాటు వేసేస్తాను అనమాట. అందుకనేసి అవి పక్కకు తీసి ఇంకో వాయ వేసేసాను. చూసారా? ఇలా మంచి కలర్ వచ్చేస్తుంది. ఏంటంటే పిండి ఈరోజు ఎందుకో మరి తెలీదు, లేకపోతే ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయ్యేది, ఈరోజు కొంచెం తగ్గిందనమాట. ఇది చూసారా? ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. నేను 2 సార్లు ఏం ఫ్రై చేయనండి. ఫస్ట్ వాయ 4 సరిగ్గా రాలేదని చెప్పేసి అవి కూడా వేసి మళ్ళీ తర్వాత ఫ్రై చేస్తాను అనమాట. చూసారా? అన్నీ 2 సార్లు ఏం ఫ్రై చేయను, డబుల్ ఫ్రై. ఏదో ఒక్కటి అట్లా ఫస్ట్ అట్లా మిస్ అయితే మళ్ళీ వేస్తా. ఇలా పిండిని చూసారా? ఇలా పర్ఫెక్ట్గా ఇట్లా సైడ్కి తీసుకొని ఒకసారి మనం చెయ్యి తడి చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వాయ 2వ వాయ వేసిన దానికంటే మనకి 3వ వాయ లోపల మంచిగా పులిసింది. చూసారా? పిండి వేయంగానే నేను ఇక్కడ ఎక్కడ వీడియో స్కిప్ చేయలేదు, స్పీడ్ పెట్టాను కానీ వీడియో స్కిప్ చేయలేదు. మీరు గమనిస్తే ఒక్కొక్కరు అంటారు, అంత తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తారా, ఎవరైనా అమ్మేవాళ్ళు టేస్ట్ ఉంటుందా, అంత తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తారా అని అడుగుతున్నారు. అంటే నాకేం ఆయిల్ తక్కువ అని ఆలోచిస్తున్నారు కానీ గ్యాస్ అయితే ఎక్కువే అయిపోతుందండి. నేను ఆలోచించేది ఏంటంటే ఏదైనా మన ఇంట్లోకి నేను మా ఇంట్లోకి అయితే ఇంకా చాలా తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఇంకా గ్యాస్ అయితే ఎక్కువే అయిపోతుంది కానీ ఆయిల్ తక్కువ తీసుకోవడం వల్ల హెల్త్ సేవ్ అవుతుంది కదా, అదే ఉద్దేశంతో అట్లా చేస్తున్నాను. నార్మల్గా అయితే బోండా చేయడమే ఇష్టం ఉండదు, ఇక అక్కడ బోండా అడుగుతారు కాబట్టి చేయాల్సి వస్తుంది, లేదంటే ఇడ్లీ అవే పెట్టేసేదాన్ని. ఇంకా అడుగుతున్నప్పుడు ఇంకా బోండా కూడా పెట్టాలి. ఇక్కడైతే బోండా వేయడం అయితే అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్కి ఇదే చూసారా? కొంచెం మిగిలిందనమాట పిండి. ఇలా మనం 1 బై ఒక్కొక్క వాయ వేస్తూ ఉంటే స్టార్టింగ్లో ఎవరికి రాదండి, నాకు కూడా సరిగ్గా వచ్చేది కాదు. మీరు ఏదైనా చేయాలి అని అయితే అనుకుంటే 1కి 2 సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇది చూసారా? మంచిగా పర్ఫెక్ట్గానే వచ్చేసినాయి బోండా. ఇది చూడండి. ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఎవరి దగ్గరైనా ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటే మనము ఆ రోజు కట్టాలి, అలాగే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా నేనేం చేస్తానంటే నాకు మంత్ స్టార్టింగ్లోనే నేను డబ్బులు తీసుకుంటా. అదేంటి మంత్ స్టార్టింగ్లో ఎవరిస్తారు డబ్బులు అనుకోకండి. నా దగ్గర ఏదైనా వస్తువు ఉన్నప్పుడు ఒక 20,000, 15,000 లేదంటే 25,000 లేదు 10,000 అట్లా ఎంతో కొంత అయితే తీసేసుకొని నాకు డైలీ ఎంతో కొంత మనీ అయితే వస్తుంది కదా, రాకుండా ఏం పోదు. ఆ మనీని నేనేం చేస్తా అంటే పే చేస్తా. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది కదా అని అయితే ఆలోచించవచ్చు. కాకపోతే మనకి ఎక్కువ అమౌంట్ ఒకేసారి వచ్చి మన ఖర్చు ఏదైనా అవసరం అనుకున్నది అది అయిపోతుంది కదా, ఈ విధంగా ఆలోచిస్తా. ఇంకోటి ఏంటంటే మనం డే బై డే లేకుంటే రోజు కట్టేస్తున్నాం కదా, అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం పడదు. ఇంట్రెస్ట్ గురించి ఆలోచిస్తే మనకి ఒక్కసారిగా అమౌంట్ మనం దాయలేం కదా. నేనైతే దాయలేనండి. నా దగ్గర 5,000 ఉన్నదనుకో ఎగ్జాంపుల్, ఏదో ఒక రూపంలో అటొక 100 ఇటొక 100 అయిపోతూనే ఉంటాయి. అట్లా కాకుండా ఒకసారిగా మనం 20,000 అట్లా తెచ్చుకొని మనం రోజు కట్టేస్తున్నాం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఏం అసలు బరువు అనిపించదు. అదే ప్రైవేట్ ఫైనాన్స్లో తీసుకుంటాము, వాళ్ళు ఏం చేస్తారు 1000కి ఎంతో వాళ్ళు 10,000కి ఎంతో హండ్రెడ్స్ వాళ్ళు పట్టుకొని మనకిస్తారు. అదే మనం కట్టేటప్పుడేమో మొత్తం కట్టాలి. అట్లా కాకుండా మనం ఈ విధంగా నేనైతే అట్లే చేస్తాను. ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచో అట్లే చేసేదాన్ని. ఇక్కడైతే వచ్చేసి ఇవి పెట్టేసిన అనమాట. ఈ వారం రోజులు మేమైతే ఊరు వెళ్ళాము. వారం రోజులు ఊరు వెళ్ళా కదా, కొంచెం అప్ అండ్ డౌన్స్ అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు కిలో బోండాకి ఒక 20 ప్లేట్స్ అయినాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఊతప్ప 20 ప్లేట్స్ చేసుకున్నా సరే నాకు 10 ప్లేట్ల మీద 250, అదేవిధంగా నాకు 1000 వరకు అయితే మనీ వస్తుంది. ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైనా చిన్న ఆర్నమెంట్స్ ఏదైనా పెట్టేసి
ఈ ఈ వీటికే నాకు 40,000 దాకా ఇస్తామన్నారు. వద్దు అంత అని చెప్పేసి నేను తక్కువ తీసుకున్నాను అనమాట. నేను గోల్డ్ పెట్టింది ఎక్కడంటే ఐఏఎఫ్లో పెట్టాను. ఇప్పుడే కాదు, నేను ఇంతకుముందు కూడా అట్లే పెడతా. ఇంకోటి ఏంటంటే ఇందులో పెట్టిన దానివల్ల నాకు రిసిప్ట్ ఏమి ఉండదు. అదే మొత్తం రిసిప్ట్ ఉన్నదనుకోండి, నేను ఆడేసి వీడేసి ఇట్లా ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా మా పిల్లలతోటి రిసిప్ట్ లేదు, మనం ఓన్లీ అక్కడ ఫోటో తీస్తారా అనమాట. ఇక ఆ ప్రకారం ఇంకా నాకంత టెన్షన్ అనిపించదు. ఫోన్తో అయినా కట్టేస్తా, లేదంటే క్యాష్ ఉంటే క్యాష్ అయినా కట్టేస్తా. కాబట్టి మనకి ఈజీ అనిపిస్తుంది, మన అవసరం కూడా తీరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.